హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది మినపప్పు నైట్ నానబెట్టేసాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గార్లకి. సో అందుకని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను అనమాట. సో ఇది శుభ్రం వాష్ చేసుకొని గార్లకి అయితే పిండి రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. దానిలోకి చికెన్ పులుసు షేర్వా అంటారు కదా, చికెన్ పులుసు లాగా చేస్తున్నాను అబ్బా. సో ఇది వచ్చేసి ఒక అర కేజీ అనమాట. సో అర కేజీ చికెన్ తీసుకుని శుభ్రం వాష్ పక్కన పెట్టుకున్నాను. సో ఉల్లిపాయలు వచ్చేసి బుడ్డయిగా ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ కోరుతున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కలుగా. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాబ్బా. దీనిలో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసాను, కొంచెం ధనియాలు కూడా వేసాను. దీనిలో 2 యాలక్కాయలు 3 లవంగాలు చెక్క వేసి కొంచెం అయితే వేరుశనగ గుళ్ళు వేసానబ్బా. పచ్చిమిరపకాయలు కూడా తీసేస్తారు కదా, సో పచ్చిమిరపకాయలు కూడా దీనిలో వేసేసుకొని రుబ్బుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటే చాలా సూపర్‌గా బావుంటదనమాట. సో డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇది వచ్చేసి కుక్కర్‌లో చేస్తున్నాను. సరిపడా కుక్కర్ పెట్టేసి గ్యాస్ మీద సరిపడంత ఆయిల్ ఏసాను. ఉల్లిపాయలు మాత్రం లో టు మీడియంలో పెట్టుకోండబ్బా. ఉల్లిపాయలు మాత్రం బాగా నూనెలోనే వేగాలి, ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చికెన్ కడుక్కున్నది కదా పక్కన పెట్టాను, అది వేసేసాను. సో ఇక్కడైతే కొంచెం ఉప్పు వేసాను. కొంచెం పసుపు, కారం కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని, ఇక్కడైతే మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసాను. సో వేసుకొని సరిపడా వాటర్ అయితే పోసానబ్బా. నేను ఇక్కడైతే ఒక చెంబుడు పోసాను. సో ఇది కుక్కర్ పెట్టేసుకొని లోపల గారెలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. పాన్ పెట్టేసి దానిలో సరిపడా ఆయిల్ వేసాను. సో చూసారు విజిల్ వస్తున్నాయి. నేనైతే ఇక్కడ 2 విజిల్స్ అబ్బా. 2 విజిల్స్ అయితే శుభ్రంగా అయితే ఇంకా ఉడికిపోతుందనమాట చికెన్ పులుసు వచ్చేసి. సో పక్కన గారెలు కూడా వేసుకున్నాను. ఇదిగోండి ఆఫ్టర్ విజిల్స్ అన్నీ పోయిన తర్వాత నేను ఇక్కడైతే లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాను. సో మంచి ఫ్లేవర్గా ఉన్నది. సో ఇక్కడ గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇదిగో నేనైతే తింటున్నా. సూపర్ యమ్మీగా ఉందబ్బా. నెక్స్ట్ ఇది నేను బిర్యానీలో కావాలని చెప్పేసి కొంచెం అయితే వాటర్ అయితే పోసాను. సో నచ్చితే కనుక మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ చేసి చెప్పండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.